బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. సికింద్రాబాద్లోని బీజేపీ పార్టీ లీడర్ల మధ్య ఘర్షణ. బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. సికింద్రాబాద్లోని మెయిన్ రోడ్లోని తార్నాక డివిజన్కి చెందిన బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాము వర్మపై శారదా మల్లేష్ భిక్షపతి రామారావు దాడి చేశారు. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని సికింద్రాబాద్లోని చోటు చేసుకుంది. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. తార్నాక డివిజన్కి చెందిన బీజేపీ పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాము వర్మపై శారదా మల్లేష్ భిక్షపతి రామారావు దాడికి దిగారు. దీని కారణాలు ఏమున్నాయి, ఇంకా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేసినట్ల సమాచారం. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మెట్టుగడ్డ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శారదా మల్లేష్ భిక్షపతితో పాటు రామారావు కలిసి అదే డివిజన్కి చెందిన తార్నాక డివిజన్కి చెందిన అధ్యక్షుడు రాము వర్మపై దాడికి దిగారు. నడి రోడ్లో బట్టలు చింపేదాకా దాడి చేసి కొట్టారు. దీనికి ఇప్పటికే బీజేపీ సీనియర్ లీడర్ దీనిపై చాలా సీరియస్ ఉన్నట్ల సమాచారము. అలాగే సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్ల సమాచారం. శారదా మల్లేష్ భిక్షపతి రామారావుపై చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్ల సమాచారం. ఏదేమైనా ఉండని బీజేపీ పార్టీ ఇప్పటికే మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి బీజేపీ లీడర్లు రోడ్లపై దాడి చేసుకోవాలంటే పార్టీకి మచ్చ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైనా బీజేపీ పార్టీ అధిష్టానం శారదా మల్లేష్ భిక్షపతి రామారావుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ లీడర్లో చర్చలు కొనసాగినట్ల సమాచారం. ఈ గొడవ కారణం ఏంటి అన్ని కోణాల్లో ఇంకా తెలియరాలేదు. ముఖ్యంగా తార్నాక డివిజన్కి చెందిన బీజేపీ అధ్యక్షుడు రామ్ వర్మని ఎందుకు దాడి చేశారని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఉండని ఈ మెయిన్ రోడ్లపై ఇలా దాడి చేసుకోవాలా, ఒక బాధ్యత బీజేపీ లీడర్లు ఉండి నడి రోడ్లపై ఇలా దాడి చేసుకోవాలా అంటే పార్టీకి మచ్చ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఉండని ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందా, శారదా మల్లేష్ భిక్షపతి రామారావుకి లేకుంటే డివిజన్ అధ్యక్షుడికి అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పార్టీల నుంచి సస్పెండ్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. Ahora,